అయ్యయ్యో, ఏంటండి మీరు? పోలీసుల్ని పిలిస్తే ఎవరని చెప్తారు? తీసింది మీ వియ్యాలవారంటే మీకే కదా చిన్నతనం. ఏదో పేదతనం దండిగా కనిపించుంటుంది, అందుకే ఆశపడుంటారు. వసంత గారు చెప్పింది బానే ఉందమ్మా. పోలీసుల్ని పిలిచి మన పరువుని మనమే ఎందుకు తీసుకోవడం? నగెలాగో దొరికిందిగా, వాళ్ళని వదిలే. భగవంతుడా, ఏమిటయ్యా ఇది? చేసిందంతా మీరు చేసి కృష్ణ కృష్ణ అంటారే. అందరూ వద్దంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ముందు బయటకు పోండి. అత్తయ్య, మా వాళ్ళు సొమ్ములు కాసుపడేవాళ్ళు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది పొరపాటు పని కాదే, అలవాటు. పట్టుపడ్డాక ఇంకా వెనకేసుకొస్తున్నావేంటి? నోరు మూసుకునుండో. ఏంటలా చూస్తున్నారు? పండవతలకి. లలితాంబ గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళ వయసుకైనా గౌరవం ఇద్దాం. గౌరవమా? వీళ్ళకా? నా చేత్తో నేను మెడబట్టి బయట గంటకు ముందే వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోతాయి. అప్పుడు దక్కుతుంది గౌరవం. పండే. నాన్న, నాన్న, ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. నిదానంగా ఇలాగే ముందుకెళ్తే గోకుల కృష్ణ మనవాడవుతాడు. ఆ పేరు, ఆ ప్రఖ్యాతులన్నీ మన సొంతమవుతాయి. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అమ్మా. ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందా? మగపిల్లవాడు పుడతాడు. నీలా గొప్ప సంగీత విద్వాంసుని చేద్దామనుకున్నాను. సంగీతానికి ఆడమ్మగా ఏముందమ్మా? ఎవరైనా సంగీత విద్వాంసుల్ని చేయొచ్చుగా. మరే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లేరా? అలాగే ఆడపిల్ల లక్ష్మీదేవి అంటారు. అదృష్ట లక్ష్మి పుట్టిందనుకో. ఏం అదృష్టం నాన్న? వచ్చింది దరిద్రం, కానీ దాని కడుపున పుట్టింది మన అదృష్టం. ఏం చేస్తాం, కర్మ. రుక్మిణి వచ్చినప్పుడు ఇలాగే అన్నావు. తను వచ్చాకే వీడికి సినిమా ఛాన్స్ వచ్చింది లలితమ్మా. అదొచ్చి ఇప్పించిందా ఏంటి? వీణ్ణి ప్రతిభ వెతుక్కుంటూ వచ్చింది. హలో ఏమండి, కంగ్రాట్స్. మీరు పాడి సినిమా హిట్ అయింది. మీ పాటలు అందరూ వింటున్నారు. అవునా? చాలా సంతోషం అండి. నమస్కారం అండి. అమ్మా, నేను పాటలు పాడిన సినిమా సూపర్ హిట్ అయిందట.
ఎంత మంచి శుభవార్త చెప్పావు కృష్ణ. నా మనవరాలు పుట్టిన వేళ విశేషం. ఏంటి కృష్ణ, వరుసగా ఫోన్ మోగుతోంది? అవునమ్మా, అన్నీ శుభవార్తలే. ఆ. అవునా, సంతోషం అండి. నమస్కారం అండి. అమ్మా, ఓ పెద్ద కంపెనీ నుంచి అవకాశం వచ్చింది. ఇంక తొందరలో నేను సినిమా ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అయిపోయినట్టే. హ, నే చెప్పలా పుట్టింది అదృష్ట లక్ష్మని. నా అదృష్ట లక్ష్మిని నా దగ్గరే ఉంచుకుంటాను. దాని దగ్గర ఉంచితే దాని దరిద్రమంతా నా మనవరాలకి చుట్టుకుంటుంది. హ్మ్. నరసమ్మ, చెప్పండి. నా మనవరాలు ఎక్కడా? రూమ్ లో ఉంది. ఆ, చూడ్డానికి కాదు, నువ్వు వెళ్ళి తీసుకురా. తీసుకురావటం కుదరదమ్మా. పాప వెయిట్ తక్కువగా ఉంది. బాక్స్ లో పెట్టారు. అంతేకాదు, మీ కోడలు కూడా స్పృహలో లేదు. నరసమ్మ, మా పాప ఎలా ఉంది? బాగానే ఉందండి. అయితే వెళ్ళి తీసుకురండి. సరేనండి. అరెరెరెరెరెరే. నా అదృష్ట లక్ష్మి, మహాలక్ష్మి, చిట్టి తల్లి, మన ఇంటికి వెళ్దామా తల్లి? చూసారా నా మహాలక్ష్మిని, చూసారా చూసారా? పోదాం తల్లి. ఓంత్రా. సిస్టర్, చెప్పండమ్మా. నా బిడ్డ ఎక్కడా? ఇప్పుడే మీ అత్తగారు తీసుకెళ్లారమ్మా. నా అదృష్ట లక్ష్మి, మన ఇంటికి పోదామా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, పుట్టినప్పటి నుంచి నా పాపని నేను ఒక్కసారి కూడా చూడలేదు. బరువు తక్కువగా ఉందని వేరే గదిలో ఉంచారు. ఇప్పుడే పాప పుట్టిందని చెప్పారు. పాప ఎక్కడుందని అడిగితే మీరు తీసుకురమ్మన్నారని చెప్పారు. ఒక్కసారి పాపనిస్తే నేను చూసుకుంటాను. ఇవ్వండి అత్తయ్య గారు. ఇవ్వండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, పాపనిస్తారా? ఎవరి చేతిలో ఉంటే ఏంటి? బాలింతను పిల్ల చేతిలో లేకుండా గుమ్మం దాటి లోపలికి ఎలా రాగలను? ఏం పర్వాలేదు. దిష్టి నా మహాలక్ష్మికి దిస్తే చాలు. గంగమ్మ, కొబ్బరికాయ తీసుకురా. నా బంగారు తల్లి.
నా బంగారు తల్లి, నా మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేసింది. నా చిట్టి తల్లి. ఆగో ఆగో ఆగో. ఎక్కడికి వస్తున్నావు? అదేంటి అత్తయ్య గారు, ఎక్కడికి రావడం ఏంటి? నా మనవరాలు నీ కడుపులో ఉంది కాబట్టి నీకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చాను. ఇప్పుడు ఈ బంగారు తల్లి నా ఊళ్ళోకి వచ్చింది. ఇంకా నీ అవసరం లేదు. నీ స్థానానికి నువ్వు వెళ్ళటం మంచిది. అలా వెనక గుమ్మా నుండి వెళ్ళావు. లలితాంబ ఏమిటా మాటలు? ఇవి లలితాంబ మాటలు. మీరేం మాట్లాడకండి. అత్తయ్య గారు, అది నా కన్న కూతురు. పేగు బంధం ఉన్న తల్లిని, పాలు తాగే పసిగుడ్డు. కన్నానే కాని కంటితో చూడలేదు. ఇలా స్థానం లేదు, వెనక్కి వెళ్ళమనడం భావ్యం కాదు అత్తయ్య గారు. విడిగా పిండం పెరగదు కాబట్టి నీ గర్భంలో పెరగనిచ్చా. ఈ బంగారు తల్లి నా కొడుకు బిడ్డ. వాడి రక్తం పంచుకు పుట్టిన కూతురు. మా రక్త సంబంధం. ఈ మహాలక్ష్మి తండ్రినే కనిపించిందాన్ని. ఈ మహాలక్ష్మిని పెంచలేనా? నీ చూపు పడకపోవడమే మంచిది. నీ చూపు పడకూడదనే నీకు బరువు తగ్గించి నీకు దూరంగా నాకు దగ్గరయ్యేలా చేశాడు. ఈ బంగారు తల్లి మీద నీ నీడ కూడా పట్టానికి వీల్లేదు. మీరు కూడా తల్లయ్యుండి మరో తల్లితో, సాటి ఆడపిల్లతో ఇలా మాట్లాడడం ధర్మమా అత్తయ్య గారు? నువ్వు చేసింది ధర్మమైతే నేను చేసింది కూడా ధర్మమే. చూడు, బిడ్డ అని అంత ప్రాణం పీకుతుంటే దూరం నుంచి చూస్తూ తృప్తిపడు. హక్కు అని వాదించావో పుట్టింటికి పంపిస్తాను. పాత చోట్లో ఉంటావో పుట్టింటికే వెళతావో నువ్వే నిర్ణయించుకో. అమ్మా అది కృష్ణ, ఆ పిలుపే. నీ కూతురు దాన్ని పిలవద్దని కోరుకుంటున్నాను. ఇక నుంచి ఈ బంగారు తల్లి అమ్మ అన్నా నానమ్మ అన్నా అన్నీ నన్నే అనాలి. ఈ అదృష్ట లక్ష్మిని ఆ దరిద్రం తాకటానికి వీల్లేదు. చూసింది చాలు, వెనక్కెళ్ళో. ఎందుకత్తయ్య నాకింత పెద్ద శిక్ష వేస్తారు? బిడ్డని తల్లి నుంచి దూరం చేస్తారా? నేను దగ్గర చేసుకుంటున్నాను. నా సంరక్షణలోనే పెరగాలి. స్పర్శలు ప్రేమను పెంచుతాయంటారు. నా బంగారు తల్లి నీ మీద ప్రేమ పెంచుకోకూడదు, పిలుపు దగ్గర చేస్తుంది అంటారు. నా బంగారు తల్లి నీకు దగ్గరవ్వద్దు. హద్దు దాటొచ్చి తాకాలని చూశావో ఇచ్చిన కాస్త చోటు పోగొట్టుకుంటావు. జాగ్రత్త. అత్తయ్య గారు, ఏమండి 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 మామయ్య గారు, అమ్మా నానా త్వరగా రండి, టైం అవుతోంది. బయట వర్షం పడేలా ఉంది, తొందరగా రండి. అబ్బబ్బబ్బా. వస్తున్నాన్రా. గంగమ్మా, నా ఇంటి మహాలక్ష్మిని తీసుకురా. అమ్మా దా 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 దా. వర్షం వచ్చేలా ఉంది బయట. ఉండ్రా, నీ హడావుడే నువ్వును. నా బంగారు తల్లి. దా 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 దా. ఎవరెత్తుకున్నారా నిన్ను?
చేస్తున్నావు తల్లి? నువ్వు చిట్టు కన్నా మనం ఆచిపోదామా? గంగమ్మ, పాప ఒళ్ళేంటి వెచ్చగా ఉంది? ఓ, ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో. దిష్టి తగిలి జ్వరం వచ్చినట్టుంది. వీళ్ళ దిష్టి పాడుగాను. లలితాంబ ఇప్పుడు ఎలా? ఏరా కృష్ణ, వెళ్లాల్సిందేనంటావా? అమ్మా, వసంత గారు చెప్పారు వెళ్ళి తీరాలి. మళ్ళీ వెళ్ళకపోతే ఆవిడ ఫీల్ అవుతారు. ప్లీజ్ వెళ్దాం పదండి. ఓ బయటికి పోతున్నారా? వీళ్ళు బయటికి వెళ్తే నేను లోపలికెళ్ళి ఆ నగలన్నీ ఎత్తుకొచ్చేస్తా. పసిపిల్లకి జ్వరం వచ్చింది కదరా. నాన్న, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. బయట వర్షం పడేలా ఉంది. మీరు త్వరగా వస్తే వెళ్దాం పదండి. ఏమండి, పాపను ఒక్కసారి చూడాలి. అమ్మా, త్వరగా వచ్చేయండి. ఏమండి, గంగమ్మ, మేం తిరిగొచ్చేదాకా పాపని జాగ్రత్తగా చూసుకో. అత్తగారు, నేను దగ్గరుండి పాపను చూసుకుంటాను. ఆగో గంగమ్మ, దాన్ని గడప దాటి లోపలికి రానివ్వద్దు. దాని చూపు నా మహాలక్ష్మి మీద పడకూడదు. అందుకే దూరంగా పెట్టి పెంచుకుంటున్నాను. అర్థమైందా? పాపని తీసుకో. అది లోపలికి వచ్చిందని తెలిస్తే నువ్వు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్త. దిష్టి తీసేయి. అలాగేనమ్మా. డాక్టర్ వస్తాడు, చూసి వెళతాడు. మీరండి. ఆ, అత్తయ్య, చెప్పింది గుర్తుంది కదా? నీ బాధ నేను ఒక తల్లిగా అర్థం చేసుకోగలనమ్మా. బిడ్డకి నలతగా ఉందని నీ మనసు ఎంత విలవిల్లాడుతుందో నాకు తెలుసమ్మా. రామ్మా, వచ్చి బిడ్డను తీసుకో. పర్లేదు, రామ్మా. నా బంగారు తల్లి, రామ్మా. అమ్మా, తల్లి మనసు ఏంటో నేను అర్థం చేసుకోగలను. బిడ్డను మీ దగ్గరే ఉంచుకోండి. అమ్మగారు వచ్చేలోపు నేను వచ్చేస్తానులే. అలాగే, సరే. అమ్మని, మీ అమ్మని నన్ను గుర్తుపట్టావా? అందుకేనా నవ్వుతున్నావు? నా బంగారు కొండ, నా వరాల మూట. తొలిసారి నిన్ను చూసినప్పుడే తాకిన అనుభూతి నేను పడ్డ బాధ అంతా మర్చిపోయేలా చేసింది. నేను వచ్చేసాను కదా, నీ జ్వరం తగ్గిపోతుందిలే. నేనొచ్చాను కదా, నీకు అన్నం పెడతానే, చందమామ రావే అంటూ పాటలు పాడతాను, నీకు గోరు ముద్దలు తినిపిస్తాను, సరేనా? జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద, జో జో బంగారు తల్లి, జో జో జో. మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగ ఎలా లోపలికి వెళ్ళాలి?
ఆకలేస్తుందని అడుగుతాను. అమ్మా అమ్మా ఎవరు? రోళ్ళు కొడతాం తల్లి, పోత్రాలు కూడా కొడతాం, పచ్చడి బండ్లకి గంటలు కొడతాం. రాళ్ళు లేవు, రోకళ్ళు లేవు. నువ్వు వెళ్ళమ్మా. అమ్మమ్మమ్మమ్మ, నిన్నటి నుంచి ఉలి పట్టింది లేదు, రాయి కొట్టింది లేదు. ముద్ద తినక 3 నాళ్ళైంది. బిడ్డకి పాలు లేవు తల్లి, అంత ముద్దుంటే పెట్టు తల్లి. బిడ్డకు కొంచెం పాలు పట్టుకుంటాను తల్లి. చూడండి అమ్మా, కుక్క పెట్టి ఎడుతా ఉందమ్మా బిడ్డ. నిన్నటి నుంచి బిడ్డని పస్తులుంచుతున్నావా? అవును తల్లి, అంత అన్నం ఉంటే పెట్టు తల్లి.